హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఈ చలికి మాకైతే విపరీతమైన చలి పుడుతుందండి. 3 రోజుల నుంచి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. చలి అయినా ఏమైనా మన ఆడవాళ్ళకి వంట తప్పదు కదండి. అయితే ఈ చలిలో నేను నోటికి స్పైసీగా టేస్టీగా తినేలాగా ఈ మసాలా పూరి విత్ కర్రీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీని రెసిపీ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికోసం నేను ఒక 4 కప్పుల గోధుమ పిండిని ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఎక్కువ శాతం హోటల్స్లో మైదాతో చేస్తారండి. మనం ఇంట్లో కాబట్టి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి, మన ఇష్టం అది. గోధుమ పిండిలో నేను కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు రవ్వ వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే 4 ఎండుమిరపకాయలండి. ఎండుమిర్చిని తుంచి మిక్సీ జార్లో ఇలా కచ్చాబచ్చాగా చేశానండి. వీటిని చిల్లీ ఫ్లేక్స్ అని కూడా అంటారు కదండి. ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసానండి, చూస్తున్నారు కదా. తర్వాత వాము తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకుని ఇలా చేతులతో నలిపేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలా అంతా పిండి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి, చూస్తున్నారు కదా. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా చిక్కబడిపోయిందండి చలి మూలన. మీరు నమ్ముతారా ఫ్రెండ్స్, మా ఇంట్లో కోడిగుడ్లు కూడా గడ్డగట్టినట్లు అయిపోయాయి. పగలగొట్టి పెనం మీద వేస్తుంటే గుడ్డు కూడా కిందకి పడట్లేదండి, అలా అయిపోయాయి. ఇలా ఆయిల్ కూడా వేసి పిండిలో అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుంటూ దీన్ని పూరీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా, కొంచెం స్మూత్గా ఉండేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ పిండిని ఎంత కలిపితే రోటీలు కానీ పూరీలు కానీ అంత బాగా వస్తాయండి. చూసారు కదా. ఇలా నేను సరిపోయినన్ని నీళ్ళు పోసుకుని ఇలా బాగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి దీన్ని మూత పెట్టి ఒక 1/2 గంట సేపు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. 1/2 గంట తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పిండి చక్కగా నాని, మనం ఇందులో వేసిన రవ్వ అది నాని చక్కగా స్మూత్గా ఉంటుందండి. చూసారా, ఇలా అనమాట. ఇలా స్మూత్గా 1/2 గంట అయిపోయిన తర్వాత మనం చపాతీలాగా అంటే పూరీలాగా ఒత్తుకోవటమేనండి, మనకు కావాల్సిన సైజులో. దానికోసం నేను కొద్దిగా పొడిపిండి తీసుకున్నానండి. మనం చేసుకునే పూరీలకి అద్దుకుంటూ అనుకుంటుంది కదా, అందుకనేసి. తర్వాత ఒక పెద్ద నిమ్మపండు సైజు అంత పిండి తీసుకుని ఇలా ముద్దల్లాగా రౌండ్గా చేసుకుని బాల్స్ లాగా, చూస్తున్నారు కదా. ఇలా అనమాట. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్నాను. తర్వాత పొడిపిండిలో అద్దుకుని దీన్ని పూరీలాగా చేసుకున్నానండి. చక్కగా రౌండ్గా చేసేసుకోవటమేనండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్య రకంగా ఉండేలాగా చేసుకుని పక్కన స్టవ్ పైన బాండీలో ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఈ పూరీలు అయితే వేసి ఫ్రై చేసుకోవటమే ఫ్రెండ్స్. హోటల్స్లో పొంగినట్టుగా చక్కగా పొంగుతూ ఫ్లఫీగా బాగా వస్తాయండి. నూనె పీల్చుతాయేమో అని చెప్పి మీకు డౌట్ అవసరం లేదండి. అసలు నూనె చాలా తక్కువ అండి, అసలు పీల్చు నాకు తెలిసి. చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఇలా అనమాట. దీనిలో కర్రీ రెసిపీ కూడా నేను ఇదే వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితో చేసుకునే కర్రీ రెసిపీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలాగే మనం మిగతా పూరీలు కూడా ప్రెస్ చేసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుని తీసేసుకోవటమేనండి. రెగ్యులర్గా మనం చేసే పూరీల కన్నా కూడా ఈ పూరీల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనిలో వేసిన వాము వల్ల డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అంటే లైట్గా ఉంటుంది మన పొట్టకు కూడా. పూరీలు తింటే మనకి హెవీగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత నేను కర్రీ చేయటం కోసం వేరొక బాండీ పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను కదా, అందులో ఆయిల్ వేసుకుని కూరకు సరిపోయినంత అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 4 కరివేపాకు రెమ్మలు వేసుకున్నానండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేశానండి. దీనికోసం బాగా ఫ్రై ఏం చేయవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఇది కలర్ మారుతుంది అనిపించుకుని ఇందులోనే మీ దగ్గర ఉంటే ఒక బంగాళదుంప ముక్క కట్ చేసి వేసుకోండి. ఒక బంగాళదుంపని, అదేనండి పొటాటో. చూసారా, నేను నా దగ్గర ఉంది వేసుకున్నాను. తర్వాత ఒక టమోటాని కట్ చేసి చిన్న ముక్కల్లాగా ఇందులోనే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని వీటిని మూత పెట్టి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకున్నానండి. కూరకు సరిపోయినట్టు సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకున్నాను.
ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదండి. ఇది 50-70% వరకు ఉడికితే సరిపోతుందండి. తర్వాత ప్రాసెస్లో మనకు మిగతా కర్రీ కూడా ఉడికిపోతుంది. చూసారా ఇలా అనమాట. ఇలా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటున్నానండి. ఇవి మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారా నా కర్రీ అయితే ఒక 50% అయితే మగ్గిపోయింది. తర్వాత ఇందులో మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి, కూరకు సరిపోయినంత వేసుకోవాలి. నేనైతే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని కారం కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా మిక్స్ చేసుకుని ఇందులో వాటర్ పోసేసుకోవాలండి. 1.5 గ్లాసు వరకు పోసుకున్నాను నేనైతే. 1.5 గ్లాసులు పోసుకుని మూత పెట్టి ఆ వాటర్ కూడా మరిగేదాకా ఉంచుకున్నానండి. మీకు చూపిస్తాను వాటర్ మరిగిన తర్వాత మనం ఏం చేయాలనేసి. ఈ కర్రీ పూరీల్లోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది, మనం బ్రేక్ఫాస్ట్లోకి చేసుకున్నా కూడా. చూసారా ఇలా వాటర్ పోసేసి మూత పెట్టి అయితే మరిగించుకుంటున్నాను. ఇలా మరగటం మొదలైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేరొక గిన్నెలో తీసుకుని అందులో నీళ్లు పోసి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను మీకు చూపిస్తాను. చూసారా ఇదిగో ఇలా అనమాట. ఇలా ఇప్పుడు అదే మిశ్రమాన్ని ఈ కూరలో అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని ఇందులో మళ్ళీ ఒక 2 గిన్నెల వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. మనం వేసిన శనగపిండి కూడా చక్కగా ఉడకాలి కదా, అందుకోసం ఇలా వాటర్ వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనకి ఎంతవరకు చిక్కగా కావాలో అంతసేపు ఉడికించుకోవాలండి. శనగపిండి వేసిన తర్వాత ఎక్కువ టైం ఏం తీసుకోదండి. ఒక 5 నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా త్వరగా ఉడికిపోతుంది. చూసారా ఇలా అనమాట. ఇది ఇలా ఉడికి చిక్కబడుతుంది అనిపించుకుని మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే కూర కూడా రెడీ అయిపోయింది మన మసాలా పూరీల్లోకి. చూసారా ఎలా ఉందో, మీకు మొత్తం చూపిస్తాను. ఇలా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను కదా, వేసుకుని నేను ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ చేసి చెప్పటం మర్చిపోకండి. చూసారా ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి.